జగన్ ప్రభుత్వంలో ఒక కుటుంబం అమ్మఒడి 15,000, విద్యా దీవెన 20,000, చేయూత 18,000, రైతు బంధు 13,000, ఉచిత కరెంటు ఇలా సంవత్సరానికి దాదాపు 65,000 నుంచి 70,000 వరకు తీసుకున్నారు. ఇటువంటి వారందరూ జగన్ గారికి ఓటు వేయకుండా కూటమికి ఓటు వేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ పథకాలన్నీ ఎత్తేసింది. పథకాలను అమలు చేయకపోగా చెత్త పన్ను వేస్తున్నారు. అలాగే అంతర్గత రహదారులను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఈ విధంగా 2 విధాలుగా బాదుడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కూటమి ప్రభుత్వ నాయకులు. విద్యను ప్రైవేటుపరం చేసి పేదవారికి విద్యను దూరం చేసే కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తున్నారు. వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేసి పేదవాడికి వైద్యం అందకుండా చేస్తున్నారు. విద్య అందకుండా చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని ఎత్తేశారు. ఇప్పుడు వైద్యం అనేది పేదవాడికి ఒక గుదిబండలా తయారైంది. వాలంటీర్లను తీసేశారు. జన్మభూమి కమిటీలను తీసుకువస్తారు. ఇప్పుడు పేదవారికి ఏదైనా పథకాలు కావాలంటే జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్ళు రేడియాలు తిరగాలి, వాళ్ళు కళ్ళు పట్టాలి, వారికి ముడుపులు చెల్లించుకోవాలి. సచివాలయ వ్యవస్థలను తీసేసి ప్రజలకు ప్రభుత్వ సేవలు అందకుండా చేశారు. ఇప్పుడు ప్రజలు ప్రభుత్వ సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నక్కబలిసి నాకు బిచ్చ అన్న సందంగా తయారైంది ఏపీ ప్రజల పరిస్థితి. కూటమికి ఓటు వేశారు, గెలిపించారు. ఇప్పుడు కూటమి నాయకుల కాళ్ళు పట్టండి, కాళ్ళు విసకండి, వాళ్ళు సంకలు నాకండి. ఆంధ్ర ప్రజలకు సమ్మగా ఉంటుంది. ఎవరి గొయ్యి వాళ్ళే తవ్వుకున్నట్టు ఆంధ్ర ప్రజల గోతిని వాళ్ళే తవ్వుకున్నారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు.